మల్టిపుల్ స్టడీస్లో అల్ట్రాసౌండ్ ఇస్ ద సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ అసెసింగ్ ద బేబీ అన్నది బియాండ్ డౌట్ ప్రూవ్ అయిన మెథడ్. ఫస్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీ 6 నుంచి 8 వారాలు అంటే 1.5 to 2 months ఉన్నప్పుడు ఫస్ట్ స్కాన్ చేసుకుంటాం. ఈవేళ మనం ప్రెగ్నెన్సీలో బేబీ అసెస్మెంట్ ఎలా అవుతుంది అన్నది అర్థం చేసుకుందాము. నమస్తే అండి, నేను డాక్టర్ లక్ష్మీ కిరణ్. నేను రెయిన్బో హాస్పిటల్లో ఆబ్స్టెట్రిషియన్ ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని. ప్రెగ్నెన్సీలో బేబీని అల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా అసెస్ చేస్తాం. అల్ట్రాసౌండ్ అన్నది మనకి ఒక 3-4 decades నుంచి అవైలబుల్ ఉన్న ఇన్వెస్టిగేషన్. ఆ టెస్ట్ గురించి మాత్రం మీరు భయపడవద్దు. మల్టిపుల్ స్టడీస్లో అల్ట్రాసౌండ్ ఇస్ ద సేఫెస్ట్ మెథడ్ ఆఫ్ అసెసింగ్ ద బేబీ అన్నది బియాండ్ డౌట్ ప్రూవ్ అయిన మెథడ్. సో మనం బేబీని ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు స్కాన్లో, బట్ 3 to 4 ఇంపార్టెంట్ స్కాన్స్ ప్రెగ్నెన్సీలో చేసుకోవడం అన్నది అవసరం. ఫస్ట్ స్టెప్ ప్రెగ్నెన్సీ 6 నుంచి 8 వారాలు అంటే 1.5 to 2 months ఉన్నప్పుడు ఫస్ట్ స్కాన్ చేసుకుంటాం. అప్పుడు స్కాన్లో మనం యూట్రస్ లోపల బేబీ ఉన్నారు, బేబీకి హార్ట్ బీట్ ఉంది అన్న అసెస్మెంట్ చేసుకుంటాం. దీని ద్వారా కపుల్కి ప్రెగ్నెన్సీ బాగుంది అన్న ఎర్లియస్ట్ రీఅష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం. కొంత సిచ్యువేషన్స్లో రేర్గా ప్రెగ్నెన్సీ అవుట్ సైడ్ ద వూంబ్ డెవలప్ అవ్వచ్చు, లేకపోతే బేబీ హార్ట్ బీట్ డెవలప్ అవ్వకపోవచ్చు. అలాంటి సిచ్యువేషన్స్లో ఎక్టాపిక్ ప్రెగ్నెన్సీ ఆర్ మిస్క్యారేజ్ ఉన్నప్పుడు ఎర్లీగా డయాగ్నోస్ చేసి ఉమెన్కి సేఫ్టీ కోసం దాన్ని ఎర్లీగా సేఫ్గా మేనేజ్ చేయగలుగుతాం. రెండో స్టెప్ 12 నుంచి 13 వారాల్లో మనం ప్రెగ్నెన్సీని చూసుకోవాలి. దాన్ని ఎన్టీ స్కాన్ ఆర్ న్యూకల్ ట్రాన్స్లూసెన్సీ స్కాన్ అంటాం. అంటే ఆ స్కాన్లో మనం వేరియస్ థింగ్స్ అసెస్ చేస్తాం. ఒకటి ఏంటంటే ప్రెగ్నెన్సీ ఏజ్ కరెక్ట్గా కన్ఫర్మ్ చేయగలుగుతాం. బేబీ సైజ్ ప్రెగ్నెన్సీ ఏజ్కి బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుందన్నమాట. సో దాన్ని బట్టి మీకు కరెక్ట్ డ్యూ డేట్ ఆ టైంలో ఇవ్వగలుగుతాం. 2, బేబీ స్ట్రక్చర్ డీటెయిల్డ్గా అసెస్ చేయగలుగుతాం. కొంతవరకు మొత్తం స్ట్రక్చర్ ఫార్మేషన్ ఇప్పుడు అవ్వదు, కానీ ఎర్లీ అసెస్మెంట్ చేయగలుగుతాం. 3, బేబీస్కి క్రోమోజోమ్స్లో ప్రాబ్లమ్స్ ఉండే అవకాశం అసెస్ చేస్తాం. ఈ అసెస్మెంట్ ప్రతి మదర్కి ప్రతి ప్రెగ్నెన్సీలోనూ అవ్వవలసిన అసెస్మెంట్. ఎందుకంటే ఏ ప్రెగ్నెన్సీలోనైనా క్రోమోజోమ్స్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. క్రోమోజోమ్స్ అంటే ప్రతి సెల్లో ఫార్ములా కంటికి కనిపించవు. సో ఇండైరెక్ట్గా మనం డబుల్ మార్కర్ అనే బ్లడ్ టెస్ట్ 10 వారాలకు చేయడం ద్వారాను, 13 వారాలకి స్కాన్ చేయడం ద్వారాను, స్కాన్లో మనం బేబీ యొక్క నెక్ థిక్కర్ ఫ్లూయిడ్ అసెస్మెంట్, నోస్ బోన్ అసెస్మెంట్, బ్లడ్ ఫ్లో టు హార్ట్ రేట్, ఇలాంటి కొంత ఇంపార్టెంట్ పారామీటర్స్ని అసెస్ చేసుకుని బ్లడ్ టెస్ట్ స్కాన్ రెండింటినీ కలిపి 70 to 80% యాక్యురసీతో ప్రాబ్లం ఉండే అవకాశం ఎక్కువ తక్కువ అన్నది అసెస్ చేసుకుంటాం. సో ఎర్లీ అసెస్మెంట్ ద్వారా మనం ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఎర్లీగా ఐడెంటిఫై చేయడం, ప్లస్ మీ ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్, గ్రోత్ ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాన్ని యూట్రస్ సంబంధించిన బ్లడ్ ఫ్లో ద్వారా అసెస్ చేయడం ద్వారాను, ఏదైనా ప్రాబ్లం ఉండే అవకాశం ఉంటే ప్రివెంటివ్ మెడికేషన్స్ ఇవ్వడం ద్వారాను మీకు ప్రాబ్లమ్స్ ఎర్లీ ఐడెంటిఫికేషన్ ప్లస్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాన్ని ఉంటే దాన్ని ప్రివెంట్ చేయగలిగే అవకాశము ఈ స్కాన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది. 3వ స్టెప్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ స్కాన్, అనామలీ స్కాన్ ఆర్ టీఫా అంటాం, టార్గెటెడ్ ఇమేజింగ్ ఫర్ ఫీటల్ అనామలీస్. అది 18 to 20 weeks మధ్యలో చేసుకుంటాం. ఈ టైంలో బేబీ స్ట్రక్చర్ ప్రతి ఏరియా చాలా డీటెయిల్డ్ అసెస్మెంట్ జరుగుతుంది. ఫీటల్ బ్రెయిన్, హార్ట్, ఫింగర్స్, హ్యాండ్స్, స్టమక్, స్పైనల్ కార్డ్, ఇలా వేరియస్ స్ట్రక్చర్స్ని చాలా డీటెయిల్డ్గా ఈ టైంలో అసెస్ చేస్తాం. ఈ స్కాన్కి 20 weeks అనే డెడ్ లైన్ ఉందన్నది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇండియన్ లా ప్రకారం 20 weeks తర్వాత మనం ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసినా ఈ ప్రెగ్నెన్సీ వద్దు అనుకునే అవకాశం లేదు. అందుకని ప్రతి ప్రెగ్నెన్సీని 18-20 weeks మధ్యలో బేబీ యొక్క స్ట్రక్చర్ డీటెయిల్డ్గా అసెస్ చేసుకోవడం అవసరం. సో మీరు ప్రెగ్నెన్సీలో మదర్కి సంబంధించిన డాక్టర్ని, ఆబ్స్టెట్రిషియన్ని ఎంత కేర్ఫుల్గా చూస్ చేసుకుంటారో, లేకపోతే మీ బేబీకి సంబంధించిన పీడియాట్రిషియన్ని ఎంత ఇన్వెస్టిగేట్ చేసి కేర్ఫుల్గా చూస్ చేసుకుంటారో, అలాగే ఫీటస్ని అసెస్ చేసే డాక్టర్ని కూడా మీరు రైట్ డాక్టర్ని చూస్ చేసుకుని, ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్ని చూస్ చేసుకుని దానికి సంబంధించి టైం మీరు కేటాయించి
డీటెయిల్డ్ అసెస్మెంట్కి టైం ఇచ్చి సరిగా చేయించుకోవడం అనేది చాలా అవసరం. ఇది బేబీ యొక్క ఫ్యూచర్కి సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. సో ఈ స్కాన్లో మనం బేబీ గ్రోత్ చూస్తాం, స్ట్రక్చర్ డీటెయిల్డ్గా చూస్తాం, టైం కన్నా ముందే డెలివరీ అయ్యే రిస్క్ అసెస్ చేస్తాం సర్వైకల్ లెంగ్త్ అసెస్మెంట్ ద్వారా, అండ్ యూట్రస్ యొక్క బ్లడ్ ఫ్లో కూడా అసెస్ చేస్తాం. అండ్ ఇంకొక అసెస్మెంట్ ఏంటవుతుందంటే ప్లాజెంటా యొక్క మాయ యొక్క పొజిషన్. అది లో ఉంటే ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ లాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు, హై నార్మల్ పొజిషన్లో ఉంటే ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ అసెస్మెంట్ కూడా ఈ టైంలో అవుతుంది. సో దీని ద్వారా మీ స్పెసిఫిక్ ప్రెగ్నెన్సీ సంబంధించిన ప్రాబ్లమ్స్కి ఎలా ట్రీట్ చేయాలి, ప్రాబ్లమ్స్ని ఎలా ప్రివెంట్ చేయాలి అన్నది మీ ఆబ్స్టెట్రిషియన్కి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. నెక్స్ట్ స్కాన్ మనకి 8 నెలలు 30 to 32 వీక్స్ అప్పుడు చేసుకుంటాం. కొన్ని హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో అంటే మదర్కి హైపర్ టెన్షన్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంతకుముందు గ్రోత్ ప్రాబ్లమ్స్ కానీ, ఎనీమియా కానీ అంటే బేబీ గ్రోత్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉండే ప్రాబ్లమ్స్ ఉన్నా, మీ డాక్టర్ మీ మంత్లీ అసెస్మెంట్లో బేబీ గ్రోత్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఎక్స్ప్రెస్ చేసిన బేబీ గ్రోత్ డైరెక్ట్గా స్కాన్లో అసెస్ చేసుకోవచ్చు. సో బేబీ వెయిట్ ఎట్లా తెలుస్తుంది మనకి? బేబీ మెజర్మెంట్స్ బట్టి తెలుస్తుంది. సో ఈ వెయిట్ అసెస్మెంట్, బేబీ చుట్టూ ఉన్న ఫ్లూయిడ్ ఎలా ఉంది, బేబీ మూమెంట్స్ ఎలా ఉన్నాయి, బేబీకి సంబంధించిన అంబిలికల్ కార్డ్లో బ్లడ్ ఫ్లో ఎలా ఉంది, ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా బేబీ వెల్బీయింగ్ని మనం అసెస్ చేస్తామన్నమాట. అండ్ గ్రోత్ చార్ట్స్ ద్వారా గ్రోత్ ప్యాటర్న్ ఎట్లా ఉంది, గ్రోత్ మెయింటైన్ అవుతుందా, గ్రోత్ రేట్ ఏమైనా డ్రాప్ అవుతుందా, సో డ్రాప్ అవుతుంటే ఏ విధంగా డైట్ ద్వారా మనం మదర్కి హెల్ప్ చేయవచ్చు అన్నది మనం అసెస్ చేసుకుంటాం. సో గ్రోత్ ప్రాబ్లమ్స్ ఒకవేళ డయాగ్నోజ్ అవుతే మదర్ న్యూట్రిషన్ ఇంప్రూవ్ చేయడమే కాకుండా బేబీ మానిటరింగ్ ఇంకొంచెం క్లోజ్గా చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ డెలివరీ టైమింగ్కి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే బేబీ వెల్బీయింగ్ ఒకవేళ డౌట్ఫుల్ ఉన్నప్పుడు లోపల మనం రైట్ టైంకి డెలివర్ చేసుకుంటే బేబీకి డెలివరీ అయ్యాక ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో బేబీ అసెస్మెంట్ ఇన్సైడ్ ది యూట్రస్ చాలా ఇంపార్టెంట్. దానికి టైం ఇవ్వండి, అటెన్షన్ ఇవ్వండి. మీ ప్రెగ్నెన్సీ అండ్ బేబీ బాగుండే అవకాశం దాని మూలాన బాగుంటుంది. థ్యాంక్ యూ.